హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట బార్కస్లో గల శ్రీ ద్విముఖి హనుమాన్ మందిరంపై దుండగులు దాడి చేసి విగ్రహం ధ్వంసం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన బీజేపీ నేతలు నిరంజన్ యాదవ్, అడ్వకేట్ కరుణాసాగర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలు టార్గెట్ చేస్తూ మనోభావాలు దెబ్బతీస్తున్నారని, నిందితులను మతిస్థిమితం లేని వారిగా చిత్రీకరించడం హాస్యాస్పదమని వారు మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ డీసీపీ హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు. చాంద్రాయణగుట్ట బార్కస్లో గల ద్విముఖి హనుమాన్ మందిరంపై దుండగులు దాడి చేశారు. అయితే విగ్రహాన్ని దాడి చేయడం అటు బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎవరైతే దాడి చేశారో వారిని మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అని కూడా చెప్పడం హాస్యాస్పదం అంటూ కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. మొత్తంగా రాజేంద్రనగర్ డీసీపీ హామీతో నిరసనకారులు శాంతించిన పరిస్థితి. దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా డీసీపీ హామీ ఇచ్చారు. మతిస్థిమితం లేని వారిగా దుండగులను చిత్రీకరించడం హాస్యాస్పదమని కూడా వారు వాపోయారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. విజయ్, చెప్పండి, మొత్తంగా హనుమాన్ ఆలయంపై దాడి చేసిన వారు ఎవరు? వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? డీసీపీ అయితే ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. ఏంటా డీటెయిల్స్? అయితే చంద్రయానగుట్లోని బార్కాస్ లో ఉన్నటువంటి త్రిముఖ హనుమాన్ మందిరం పైన దుండగులు దాడి చేసి హనుమాన్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. సో దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ డీసీపీ కూడా కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు. అక్కడ ఉన్నటువంటి హిందువులు కావచ్చు, లేకపోతే హనుమాన్ భక్తులు కావచ్చు, సో వాళ్ళందరూ చేసినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా కేసునైతే నమోదు చేశారు పోలీసులు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ దేవాలయాలను, హిందూ దేవాలయాలను టార్గెట్ గా చేసుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ కూడా ఇప్పటికే బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, అలాగే అడ్వకేట్ కరుణాసాగర్ కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి, అలాగే ఎక్కడ హిందూ విగ్రహాల పైన, హిందూ దేవుళ్ళ విగ్రహాల పైన, అలాగే దేవాలయాల పైన ఇలాంటి దాడులు జరిగినా కూడా అక్కడ మతిస్థిమితం లేనటువంటి వారే చేస్తున్నారు అని చెప్పి చెప్పడం అనేది సమంజసం కాదు. అలాగే ఎవరైతే ఈ యొక్క దాడులకు పాల్పడతా ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకైతే విజ్ఞప్తి చేశారు. సో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకొని అంటే పరిసర ప్రాంతాల్లో ఆ టెంపుల్ కి దగ్గరలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తా ఉన్నారు. సో నిన్న అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. హనుమాన్ విగ్రహాన్ని కూడా దుండగులు ధ్వంసం చేశారు. సో ఎవరు ధ్వంసం చేశారు, ఎక్కడి నుంచి వచ్చారనే దానిపైన కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం విజయ్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ చోటు చేసుకున్నాయి. అటు హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. మరి వారికి ఏ సమాధానం చెప్తున్నారు అధికారులు? బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఖచ్చితంగా ఒక అంటే ఏదైతే సమగ్ర విచారణ జరిపిస్తా ఉన్నారో ఆ విచారణ అనేది వేగవంతం చేయాలి. ఎవరు పడితే వాళ్ళు హిందూ దేవాలయాల పైన, హిందూ దేవతల పైన, విగ్రహాల పైన దాడి చేయడము, అలాగే వారికి మతిస్థిమితం లేదని చెప్పి పోలీసులు చెప్పడం అదంతా తగదు, అది అసలు సమంజసం కాదంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో చూసాము హైదరాబాద్ లో పలు చోట్ల ఇప్పటికే హిందూ దేవాలయాల పైన, హిందూ దేవతల విగ్రహాల పైన కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో బీజేపీ కూడా పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం చేసింది, ఆందోళన కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి బార్కాస్ లో జరిగినటువంటి ఆ ద్విముఖ హనుమాన్ మందిరం పైన ఏదైతే దాడి ఉందో దానిపైన కూడా బీజేపీ మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ఘటనకు పాల్పడినటువంటి దుండగుల పైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఊరుకోమంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ విజయ్. మాట్లాడుతున్నారు